మాది రామర్పాడు. ఆ ఏరియా నుంచి వచ్చాను నేను. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో చిన్న జాబ్ చేస్తూ ఉన్నాను. ఒక ఉన్నతమైన అధికారి దగ్గర దేవుడు మహాకృపను బట్టి జాబ్ చేయడానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నారు. అలాగే తగిన ఖాళీ సమయాల్లో ఎప్పుడైనా ఉంటే సోషల్ మీడియా ద్వారా కొంత పరిచయం చేయడానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. ఇది నా పరిచయం. ఈ మిమ్మల్ని చూసిన చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే పెద్ద పెద్ద ఎల్ఈడి స్క్రీన్లు, పెద్ద పెద్ద సౌండ్ బాక్సులు, ఫోకస్ లైట్లు, ఇంకా వేల మంది జనం, గందరగోళం అంతా ఎలా ఉంటుందంటే అక్కడికంటే ఇక్కడ 1000 రెట్లు చాలా దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధించేటువంటి స్థలంగా ఈ స్థలం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా చెప్తారు కదా, హల్లెలూయా. ఎందుకంటే కొన్ని సంఘాల్లో కొన్ని నియమాలు ఉంటాయి. అయితే చూడండి, ఎక్కడైతే 2-3 నామాన్ని కూడి ఉన్నారో వారి మధ్యలో నేను ఉంటానని సెలవిచ్చిన దేవుడు. సరే, ఈ సమయంలో మీ అందరి దగ్గర బైబిల్ ఉన్నాయండి? బైబిల్ గ్రంథాలు ఉన్నాయా? ఒకసారి చూపించండి. దివ్య గ్రంథము, దివ్య గ్రంథము, ఎచటనైన చదివిన సహాయం దొరుకును. కష్టములు కలిగిన, నష్టములు కలిగిన విడువకుండా చదువుడి దివ్య గ్రంథం, దివ్య గ్రంథము, దివ్య గ్రంథము, ఎచటనైన చదివిన సహాయం దొరుకును. కష్టములు కలిగిన, నష్టములు కలిగిన విడువకుండా చదువుడి దివ్య గ్రంథం. బైబిల్ విడవకుండా చదవాలి. సరే అండి, ఈ సమయంలో నాకు ఈ సమయాన్ని ఇచ్చినటువంటి సోదరులు సాగరాన్నకు నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నేను బైబిల్ కాలేజీ ట్రైనింగ్లో ఆ సోదరులు నాకు పరిచయం అయ్యారు. అక్కడ సుమారుగా ఒక 30 మంది మేము ఉంటున్నప్పుడు ఒక్కొక్కరు నేను వెళ్ళినప్పుడు మొదటిగా గమనించింది ఏంటంటే వారి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది అంటే, చాలామంది సేవకులు అవటానికి లేదా బాధకులు అవటానికి ఆ ప్రాంతానికి వస్తారు, కానీ వారి ప్రవర్తన ఒక్కొక్కరిది ఒక్కొక్క విధంగా ఉంటుంది. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు సోదరులను చూసినప్పుడు ఆయనలో ఆ క్వాలిటీ నేను చూశానన్నమాట. ఏదైనా అవసరం లేనప్పుడు ఏం మాట మాట్లాడరు, అవసరం అయితేనే మాట్లాడేవారు. ఏదైనా డిబేట్ అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు కూడా దేనికి సమాధానం చెప్పాలో దానికే చెప్పేవాళ్ళు. మేమైతే అన్నిటికీ కూడా రెస్పాండ్ అయిపోయేవాళ్ళం. అది జ్ఞానులు, తెలివైన వాళ్ళు చేసే పని. సోదరులకు ఇచ్చినటువంటి ఈ పరిచర్యను బట్టి దేవాదేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ యొక్క సేవను నడిపిస్తున్నటువంటి మరో సేవకులు ఉన్నారని మరియదాస్ అన్న గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఆయన ఇన్ని పరిచర్యలు చూసుకుంటూ ముందుకు కొనసాగుతూ ఉన్నారు. దాన్ని బట్టి కూడా నా ప్రత్యేక వందనాలు. ఈ సమయంలో వాక్య భాగంలోకి వెళదాం. 2 రాజులు 5వ అధ్యాయం 14వ వచనం. 2 రాజులు 5వ అధ్యాయం 14వ వచనం. హలో, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. 5వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చదువుదాం. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలెనై అతడు శుద్ధుడాయను. అతడు శుద్ధుడాయను. ఈ మాట నాతో కూడా చెప్పండి. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహం వలె అతడు శుద్ధుడాయను. ఈ మాటను మనం చూసినప్పుడు మనందరికీ ఈ వాక్య భాగం బాగా పరిచయమే ఉంటుంది కదా. చాలాసార్లు మనం నయమాను గురించి చాలాసార్లు వినే ఉంటాం. ఎందుకంటే విరివిగా వాక్యం మనకు దొరుకుతున్న సమయంలో మనం ఉన్నాం, చాలాసార్లు వినే ఉంటాం. అయితే ఇక్కడ నయమాను గురించి మనం కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, నయమాను రాజ్యంలో గొప్ప గౌరవాన్ని పొందుకుంటున్న వ్యక్తి. రాజు చేత కానీ అలాగే ఆ ప్రజల చేత కానీ గొప్ప గౌరవాన్ని పొందుకుంటున్న వ్యక్తి. అందుకనే మొదటి వచనంలో మనం చూస్తే కనుక సిరియా రాజు సైన్యాధిపతి నయమాను అని ఒకడు ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలిగజేసి ఉండెను.
గనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందిన వాడాయను. ఇక్కడ రాజుగారి చేత దయ పొందిన వాడయ్యాడు. పోనీ సామాన్యమైన వ్యక్తి ఇతనంటే ఇతను పోస్ట్ ఏంటి చెప్పండి? సైన్యాధిపతి. సైన్యాధిపతి అంటే ఏదో రాష్ట్రానికో లేకపోతే ఒక ప్రాంతానికో చెందినవాడు కాదు. ఒక దేశానికి, సిరియా దేశానికి మొత్తానికి కూడా సైన్యాధిపతి. సైన్యాధిపతి అంటే మన దేశంలో మిలిటరీ వ్యవస్థ ఉంది కదండి. ఆ మిలిటరీ వ్యవస్థను అంతటిని కూడా నడిపించేటువంటి ఒక దేశాన్ని, ఆ దేశ సైన్యాన్ని నడిపించేటువంటి ఒక గనుడైన వ్యక్తి. అందుకనే రాజు కూడా అతని ద్వారా ఏమైందంట? మళ్ళీ చదవండి ఆ వాక్యాన్ని. నయమాను అను ఒకడుండెను, అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందిన వాడాయను. దయ పొందినవాడు. ఇక్కడ చూడండి, ఇతను మనుషులు దయ పొందుకున్నాడు, అలాగే దేవుని దయను పొందుకున్నాడు. సిరియా దేశం ఇశ్రాయేల్ దేశానికి ఆపోజిట్గా ఉంది. సాధారణంగా ఇతనికి విజయాన్ని కలుగజేసేది ఎవరంట? యెహోవాయే, దేవుడే. ఒక ఆపోజిట్ వ్యక్తికి, అంటే దేవుని ప్రజల పిల్లల పైకి యుద్ధానికి చేసేటువంటి ఒక వ్యక్తికి ఇతను ఏం చేస్తున్నాడు అంటే ఆపోజిట్గా పనిచేస్తున్నాడు. అయినా కూడా దేవుని దయ అతని మీద ఉంది. చూడండి, మనం అనుకుంటాం దేవుని సన్నిధిలో నేను ఎందుకు పనికిరాను, నేను దేవునికి పూర్తిగా విరోధంగా ఉన్నాను, నేను ఎందుకు పనికిరాను, దేవుడు నన్ను చూడలేదు అనుకుంటాం. కానీ దేవుడు ఏ వ్యక్తిని కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రతి వారిని కూడా దేవుడు ఆయన ఏం చేస్తున్నాడు? ఆకాశం నుంచి ఆయన కన్నులు భూమి మీద ఉన్న ప్రతి మానవుణ్ణి చూస్తున్నాయి. ఒకళ్ళని ఒకలాగా చూసే దేవుడు కాదు. ఎందుకంటే సర్వసృష్టి కలిగిన దేవుడు ఆయన ఏం చేస్తున్నాడంటే మనుషులందరిపైన ఏకదృష్టిని కలిగి ఉన్నాడు. అందుకనే ఇక్కడ నయమాను విషయంలో కూడా జరిగింది ఏంటో తెలుసా? నయమాను మీద దేవుని దయ ఉంది. అలాగే మనుషుల దయ, రాజు దయ కూడా ఉంది. చూడండి, ఇక్కడ మనం గమనిస్తే కనుక ఇతను ఎంత ఆర్మీలో చీప్గా ఉన్నాడు, గొప్ప వ్యక్తిగా ఉన్నాడు. కానీ ఇతనికి ఒక లోపం ఉందంటండి. చూడండి, అక్కడ వాక్యం చదవటండి. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను. ఎలాంటి పరాక్రమం? మహాపరాక్రమశాలి. ఎంత పరాక్రమశాలి అంటే ఏ దేశానికైనా యుద్ధానికి వెళ్ళాలి అని చిన్న కౌరు పంపితే చాలు, చిన్న లెటర్ పంపితే చాలు, కాకి చేత కౌరు పంపితే చాలు, వెంటనే ఆ దేశం గడగడ వణికిపోయేదన్నమాట. అంత భయం ఇతనంటే. అందుకని ఇతను ఏ దేశం మీదకి వెళ్ళినా ఆ దేశంలో గొప్ప విజయాన్ని చూసేవాడు తప్ప అపజయంతో ఏ రోజు కూడా ఆ దేశం నుంచి తిరిగి వచ్చినవాడు కాదు. అందుకని ఏ దేశమైనా సరే ఇతని ధీరత్వాన్ని చూసి, విజయాలను చూసి ఏం చేసేవారంటే భయంతో వణికిపోయేవారు. కానీ ఇక్కడ బైబిల్ ఏమైనా ఉంటుందంటే పరాక్రమశాలి, బలవంతుడు, గొప్పవాడు అని చెప్పిన మాటే ఆ పక్కన చిన్న 2 అక్షరాలు ఉంటాయి. ఏంటంటే కానీ, బలవంతుడే, కానీ శక్తిమంతుడే, కానీ జ్ఞానవంతుడే, కానీ గొప్ప సైన్యం ఉంది, కానీ రాజుగారు దయ పొందుకున్నాడు. కానీ ఏం ఉపయోగం చెప్పండి? మన శరీరంలో చాలా బలవంతుడండి ఇతను, కానీ ఇతను బిర్యానీ తినడానికి లేదన్నారు అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? చాలా బలవంతుడండి, కానీ ఇతనికి ఏదో హెల్త్ ప్రాబ్లం ఉందండి. అందుకని ఇతను బిర్యానీ తినడానికి, సరైన ఫుడ్ తినడానికి లేదండి. ఎప్పుడు చపాతీలు తినాలి, లేకపోతే పలానా తినాలి అన్నారు అనుకోండి. కానీ అక్కడ వెళ్ళిపోయింది. కానీ దగ్గరే మన విషయం అంతా వెళ్ళిపోయినట్టు. ఇతను పరాక్రమశాలే, బలవంతుడే. ఎంత బలవంతుడైనా ఇతను, నేను అనుకుంటాను, నేను ఊహిస్తున్నది ఏంటంటే పరాక్రమశాలి అయినా కూడా ఇతనికి కుష్టి అంటే ఏమొస్తుంది చెప్పండి? కుష్టి అంటే కాళ్ళు, చేతులు అవి తినేస్తూ ఉంటాయి. శరీర భాగాలు కానీ, తల భాగం కానీ, కాళ్ళు భాగాలు కానీ తినేస్తూ ఉంటాయి. ఆ కుష్టు ఒక క్రిమి వల్ల వస్తుంది, చిన్న పురుగు వల్ల ఆ కుష్టు అనేటువంటి ఒక వ్యాధి వస్తుంది. అయితే చూడండి, ఇతను యుద్ధానికి వెళ్ళేటప్పుడు, బయటికి వెళ్ళేటప్పుడు, ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు నేను అనుకుంటా ఏ గ్లౌజులు తొడుక్కుని, తలకి హెల్మెట్ పెట్టుకుని, అంటే అందరికీ చెప్పకుండా కప్పుకుని ఉండేవాడేమో ఒకవేళ. అవునా కదండి? ఇప్పుడు పరాక్రమశాలి అందరి మధ్యలోకి వెళ్ళలేడు. వెళ్ళినప్పుడు నాకు కుష్టి ఉందని అందరికీ చెప్పుకోగలడా? నాకు బలహీనత ఉంది, నాకు రోగం ఉందని అందరూ చెప్పుకుంటే ఎలా అవుతుంది? రాజ్యంలో అందరూ ఏం చేస్తారు? నవ్వుతారు. బలవంతుడే అని చెప్పేసి ఏం చేస్తారు? నవ్వుతారు. కానీ ఇతను కప్పుకుంటా తిరిగాడు అనమాట అండి. నేను అంటాను,
కుష్టు అనేది ఆ రోగం కాదు, అది శారీరక రోగం అయ్యి ఉండొచ్చు. కానీ పాపం అనే రోగం ఉంది చూసారా, ఈ రోగం చాలా భయంకరమైనది. కుష్టు వ్యాధి కంటే భయంకరం. దీని కుష్టుని పాపంతో పోల్చినాం అనుకుందాం. అయితే ఈ కుష్టు ఎలాగైతే మనిషిని లోపల ఉన్నటువంటి అవయవాలను తినేస్తుందో, అలాగే మనిషి యొక్క పాప స్వభావం ఉంది చూసారా, ఆ పాప స్వభావం కూడా మనిషిని ఏం చేస్తుందంటే లోపల నుంచి ఆ హృదయాన్ని తినేస్తుంది. దేవుని దగ్గరికి వెళ్లకుండా, దేవుని సన్నిధిలో పొందుకోవాల్సినటువంటి మేలులు పొందుకోకుండా, పాపం అనేటువంటి ఈ యొక్క వ్యాధి మనిషిని ఏం చేస్తుంది, తినేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందుకనే చాలామంది ఏముందండి, చిన్న పొరపాటు చేస్తే ఏముంది, దానివల్ల మనకు వచ్చిన లాస్ ఏం లేదు అని అనుకున్నారనుకోండి, ఎలా ఉంటుంది? ఏం కాదు, చిన్న పాపమే, దేవుడు ఏమనుకోలే, హృదయంలో దాచుకుందాం దాన్ని, లేదా దాన్ని కంటిన్యూ చేద్దాం, ముందుకు వెళదాం అనుకుంటే, నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. అదేంటంటే, ఒక ఇద్దరు రైతులు ఉన్నారనుకోండి. ఒక రైతు బాగా ఆ పొలంలో ఉన్నటువంటి ఆ పంటను పండిస్తూ ఉన్నాడు. అతను ఎప్పటి కలుపు అప్పుడు తీసేస్తున్నాడు. ఎప్పటి కలుపు అప్పుడు. కలుపు అంటే తెలుసు కదండి, చెడ్డ మొక్కలు ఉంటాయి కదా, మనం వేసిన మొక్కలు కాకుండా చెడ్డ మొక్కలు కొన్ని ఉంటాయి, వాటిని ఎప్పటికప్పుడు పీకేస్తున్నాడు. ఇంకొక పొలం ఉంది, ఇంకొక రైతు ఉన్నాడు. ఆ రైతు ఏం చేస్తున్నాడంటే, కలుపు ఏముందండి, కలుపుకుంటే ఏముంది, దాంతోపాటు పెరుగుతాయి, ఒకేసారి వచ్చినప్పుడు ఏం చేద్దాం మనం, అది కట్ చేసి పక్కన పెట్టేసి ఇది సెపరేట్ చేసుకుందాం అనుకున్నాడు. కానీ ఇవి రెండు సమానంగా ఎదగడం మొదలుపెట్టినాయి. ఈ పక్కనేమో ఈ కలుపు తీసిన ఇవి ఏం చేస్తున్నాయంటే బలంగా ఎదగడం మొదలుపెట్టినాయి. కలుపు తిని చేను ఎలా ఉంది, ఆ కలుపు మొక్కలు తినేసి ఆ చేనంతా పంటంతా పాడైపోయింది. మనం అనుకోవచ్చు, చిన్ని పాపమే కదా, చిన్న చేసిన అపరాధమే కదా, ఏం కాదులే, దేవుడు చూసి చూడనట్టు ఊరుకుంటాడు అనేటువంటి స్వభావాన్ని మనం కలిగి ఉంటాం. కానీ మన దేవుడు ఎలాంటి వాడంటే, ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధుడు 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 అని దూతల చేత నిత్యము కొనియాడబడుతున్న దేవుడు ఆయన. పరిశుద్ధుడైన దేవుడు పాపాన్ని ఎప్పటికీ కూడా క్షమించడు. అందుకనే బైబిల్లో చాలామంది భక్తులు ఏం చేశారంటే, వారు చాలా గొప్పగా బ్రతికారు. మోషే లాంటి భక్తులు కానీ, దావీదు లాంటి భక్తులు కానీ, ఇంకా అనేక మంది భక్తులు చాలా గొప్పగా బతికారు వారి జీవితంలో, బైబిల్ గ్రంథం మనం చూస్తే. అయితే వారు చేసినటువంటి చిన్న చిన్న పొరపాట్ల వల్ల చాలా మేలులు వాళ్ళు పొందుకోలేకపోయారు. చిన్న చిన్న పాపాల వల్ల మోషే ఎంతమందిని నడిపించాడండి? అనేక లక్షల మందిని ఐగుప్తు నుంచి తీసుకుంటా వస్తూ ఉన్నాడు. అయితే అన్ని లక్షల మందిని తీసుకొచ్చినప్పుడు కాని మాట వల్ల, చేయకూడని ఇచ్చిన పని వల్ల ఏమైందంటే, వెళ్ళవలసిన కానాను దేశం వెళ్ళకపోయాడు. దానికి కారణం మనకు ఏదైనా కావచ్చు. కానీ దేవుడు ఇది చిన్నదే కదా, దీన్ని వదిలేద్దాం అనుకోడు. దావీదు కదా, దావీదు బెత్షెబతో పొరపాటు చేసినప్పుడు కూడా దేవుడు, సరే నా హృదయానుసారుడు, నా హృదయాన్ని కలిగిన వాడు కాబట్టి ఇతను నేను ఇది చూసి చూడనట్టు వదిలేస్తానని దేవుడు అనుకోలేదు. ఏం చేశాడో తెలుసా? దావీదుకి రావలసిన శిక్షను దావీదుకి పంపించాడు. అదే సమయంలో దేవుని యొక్క మహాకృపను అని చూపించాడు. కాబట్టి మనం చిన్న పొరపాటే కదా అని చిన్న పొరపాటును వదిలేయడానికి లేదు. అందుకనే ఈ యొక్క భయంకరమైన కుష్టు అనేటువంటి పరిస్థితిని కలిగి ఉన్నటువంటి రాజు తన జీవితంలో ఏం జరుగుతుందో తెలుసు, అనేక లోపాలను కలిగి ఉన్నాడు. చూడండి, అలాగే ఇతని యొక్క గొప్ప విషయం గురించి మనం చూద్దాం. ఇతను కిందకు మనం వెళ్ళిన తర్వాత కింద భాగం చదవండి అమ్మా. 3వ వచనం చూడండి. అది షోమ్రోనులో ఉన్న దగ్గర ఉన్న పైన చూడండి. 2వ వచనం చూడండి. సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదికి పోయియుండిరి. వారచ్చటి నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగా అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవలెనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని తన యజమానురాలితో. చాలండి. చూడండి, ఇక్కడ ఇశ్రాయేల్ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళి సిరియా దేశం ఏం చేసిందంటే గుంపు గుంపులుగా వెళ్ళి ఆ దేశం మీదకి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలు అనేక మందిని సంపదను తీసుకొచ్చినప్పుడు అక్కడ ఒక చిన్న పాపను కూడా వీరు తీసుకొచ్చినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. చిన్ని పాప అక్కడ ఏం చేస్తుందంటే సువార్తను ప్రకటిస్తూ సిరియా రాజుకి ఒక దైవజనుని పరిచయం చేసింది. మనం అనుకుంటాం చిన్నదే కదా, చిన్న సువార్త మనం చెప్పకపోతే ఏముందలే,
ఏం కాదులే అనుకుంటాం కదండి. కానీ చిన్ని చిన్ని విషయాల ద్వారా దేవుడు గొప్ప పరిచర్య చేస్తాడు. గొప్ప పరిచర్య చేస్తాడు. అందుకనే 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు అవి ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరిచ్చారండి అవి? ఎవరిచ్చారండి? అయ్యో! అసలు మాట్లాడట్లేదు మీరు. ఎవరిచ్చారు? చిన్ని బాబు ఇచ్చాడు. చిన్ని బాబు ఇచ్చినప్పుడు ఆ 5,000 మందికి ఆ 5 రొట్టెలు 2,000 ఆ రొట్టెలు పంచిపెట్టినప్పుడు మనం చూస్తాం కదా! అది అనేక వేల మందికి దీవెనకరంగా మారింది. ఈ చిన్న పాప కూడా తన జీవితంలో చేసిన పరిచర్య నమ్మకత్వాన్ని బట్టి ఎవరైనా మీరు ఎవరైనా ఇంట్లో పని చేస్తున్నాం అనుకోండి మనం. మన వారికి సలహా చెప్పగలమా? నేను డీఐజీ గారి దగ్గర వర్క్ చేస్తూ ఉంటాను. వర్క్ చేస్తున్నప్పుడు నేను ఆయనకి ఏదైనా ఒక మేలుకరమైన విషయం చెప్పాలంటే ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ పలానా చోటకి వెళ్ళండి, మీరు అక్కడ మేలు జరుగుతుందని నేను చెప్పగలిగాను. చెప్పగలనా? ఒక ఆఫీస్‌కి మనం చెప్పగలమా? కానీ చెప్పొచ్చు. ఎప్పుడో తెలుసా? ఆ వ్యక్తి నమ్మకత్వంగా ఉన్నప్పుడు మనం ఏం చేయొచ్చు? అక్కడ సువార్తను లేదా మంచి మాటను మనం ప్రకటన చేయొచ్చు. ఈ చిన్నది కూడా ఏం చేసిందంటే తన భక్తి విశ్వాసాన్ని బట్టి కొన్నిసార్లు అనుకుంటాం పెద్ద పరిచర్యలు, ఇందాక మీకు చెప్పాను కదా! పెద్ద పెద్ద పరిచర్యలు పులిపెట్టు మీద ఉండి వేల మందికి చేసిన పరిచర్య కంటే చిన్న పరిచర్య లక్షల మందికి దీవెనకరంగా చేస్తది. ఒక దైవజనుడి కోసం నాకు తెలుసు. ఆయన విశాఖపట్నంలో పరిచర్య చేస్తూ ఉంటారు. ఆయన కాంట్లు కాంట్లు కులానికి సంబంధించిన వ్యక్తి. అతను ఒక బిల్డర్ అనమాట అండి. ఆ బిల్డర్ అయితే అతను ఆ బిల్డింగ్ ఒకసారి పడిపోయింది. ఆ బిల్డింగ్ అంతా అతను బిల్డర్ కదండి. బిల్డింగ్ వర్క్ చేస్తున్నప్పుడు ఆ బిల్డింగ్ కూలిపోయింది. అయితే అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోయింది. ఆ తర్వాత సాక్ష్యం చూడండి ఎప్పుడైనా వీలైతే మీరు. అందులో అతనికి ఏం చేయాలో పరిస్థితి తోచనప్పుడు వాచ్‌మెన్ ఒక ఆమె వచ్చి ఆమెకు సువార్త చెప్పిందనమాట. అయ్యగారు నేను ప్రార్థన చేస్తున్నాను. మీకున్న సమస్య నుంచి దేవుడు విడుదల కలిగజేస్తాడు. కాబట్టి నాతో ప్రార్థన చేయండి అంటే ఆయన తిట్టాడట. కానీ ఏమో ఆమె చెప్పిన మాట విశ్వాసమును బట్టి చూద్దామని చెప్పేసి నమ్మినప్పుడు అతను ఆ ఉన్న సమస్య నుంచి బయటకొచ్చాడు. అంతేకాదు అతను గొప్ప దైవజనుడై గొప్ప పరిచయం చేస్తున్నాడు వైజాగ్‌లో ఇప్పుడు. అనుకుంటాం మనం చిన్న మాటే కదా! చిన్న మాటే కదా! అనుకుంటాం. కానీ ఆ చిన్న మాట గొప్ప ప్రభావాన్ని మన జీవితంలో చూపిస్తూ ఉంటది. అలాగే ఈ నయమాను విషయంలో మనం చూస్తే గనక నయమాను తను బాగుపడాలనే ఆశను కలిగి ఉన్నాడు. ఏం చేయాలనుకున్నాడండి? బాగుపడాలనే ఆశను కలిగి ఉన్నాడు. అందుకనే ఇతను రాజు దగ్గరికి వెళ్ళి రాజుతో విషయం చెప్పినప్పుడు రాజు వెంటనే ఒక రికమెండేషన్ లెటర్ పంపించి ఏం చేశాడు? పలానా దేశానికి నువ్వు వెళ్తానంటున్నావు కాబట్టి వెళ్ళని చెప్పినప్పుడు అతను కొన్ని బహుమతులు వాటన్నిటిని తీసుకుని వెళ్తున్నప్పుడు అక్కడ అక్కడ ఉన్నటువంటి దేశంలో ఉన్నవాడు కూడా ఆశ్చర్యపోయాడు. అక్కడ తీసుకెళ్ళినటువంటి ఆ యొక్క ఏం తీసుకెళ్ళాడు చూడండి. అతను ఏం తీసుకెళ్ళాడు ఒకసారి చూడండి 5వ వచనంలో. సిరియా రాజు నేను ఇశ్రాయేలు రాజునకు దూత చేత పత్రిక పంపించదనని ఆజ్ఞ ఇచ్చెను గనుక అతడు 20 మణుగుల వెండియు 1,20,000 రూపాయల బంగారును 10 దుస్తుల బట్టలను తీసుకొని పోయి ఇశ్రాయేలు రాజునకు పత్రికను అప్పగించెను. ఆ పత్రికలో ఉన్న సంగతి ఏదనగా, చాలండి చూడండి, ఇతను రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు లెటర్తో పాటు కొంత మనీని అలాగే బంగారాన్ని వెండిని కూడా తీసుకెళ్ళాడు. అయితే నేను దీన్ని ఎంత ఇచ్చుంటాడు అతనని నేను గూగుల్‌లో కొట్టి చూసినప్పుడు సుమారుగా అతను వెండి ధర కానీ బంగారం ధర కానీ అంటే బట్టల విలువ తీసేస్తే ఒక రాజుగారు వెళ్ళాడంటే రాజుగారి దగ్గర నుంచి ఒక మనిషి వెళ్ళాడంటే దానికి తగ్గ స్థాయిలోనే ఉంటుంది కదా! ఎంత వెళ్ళిందో తెలుసా? 56,77 రూపాయలు సుమారుగా ఆ ధనాన్ని తీసుకుని అతను వెళ్ళాడంట. అంటే ఆ బంగారాన్ని వెండిని అతను తీసుకువెళ్ళాడు. ఇక్కడ చూడండి, ఒక దైవజనుడి దగ్గరికి వెళ్ళి కింద ఎలీషా దగ్గరికి తను వెళ్ళి కింద ఉండి నన్ను బాగు చేయడానికి ముట్టడానికి నువ్వు కిందకి రావాలని చెప్పినప్పుడు ఆ దైవజనుడు ఏం చెప్పాడండి? యొర్దాను నదిలోకి వెళ్ళి 7 మార్లు మునిగి రమ్మన్నాడు. చూడండి, ఇక్కడ అంత విస్తారమైన ధనాన్ని కానీ బంగారాన్ని కానీ లేదా వెండిని కానీ తీసుకొచ్చినప్పుడు ఈనాటి దైవజనులు అయితే ఏం చేస్తారు? ఆహా, దేవుని చిత్తం, హల్లెలూయా అనుకుని ఏం చేస్తారండి? వెంటనే దాన్ని తీసుకుని దాన్ని పరిచర్యలో వాడొచ్చండి. ఏం చేస్తారంట? దీన్ని పరిచర్యలో వాడొచ్చు అని చెప్పేసి తీసుకుని దాన్ని ఎలాగైనా వాడి ఉండొచ్చు. కానీ ఇక్కడ దేవుని మాటగా తీసుకున్న ఎలీషా ఏం చేశాడంటే
ఆ ధనాన్ని నాకు వద్దని చెప్పేసి అతను తీసుకోలేదు. దానికి కారణం దేవుని చేత నడిపించబడుతున్నాడు. చూడండి అలాగే ఇతను ఫస్ట్ రెండో పాయింట్ ఏంటంటే ఇతను బాగుపడాలని ఆశ కలిగి ఉన్నాడు. అందుకని అతను కొన్ని కానుకలను సైతం తీసుకుని వచ్చాడు. అలాగే ఇతను ఆహాన్ని విడిచిపెట్టాడు. చూడండి 2 రాజులు 11 అధ్యాయం 12వ వచనంలో 2 రాజులు 5 అధ్యాయం 11వ వచనం నుండి 12 వరకు. అందుకు నయమాను ఉమ్, కోపము తెచ్చుకొని ఉమ్, తిరిగిపోయి ఇట్లా నేను ఉమ్, అతడు నా యొద్దకు వచ్చి నిలిచి ఉమ్, తన దేవుడైన యెహోవా నామమును బట్టి ఉమ్, తన చెయ్యి రోగముగా ఉన్న స్థలము మీద ఆడించి ఉమ్, కుష్ఠరోగమును మాన్పునని నేను అనుకొంటిని. ఉమ్, దమస్కు నదులైన అబానాయును ఫర్ఫరును ఇస్రాయేలు దేశంలోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? ఉమ్. వాటిలో స్నానం చేసి శుద్ధి నొందలేనా అని అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయెను. చూడండి ఇక్కడ చూడండి ఇతను ఎంత అహాన్ని కలిగి ఉన్నాడు. ఫస్ట్ మొట్టమొదటిగా మారు మనసు పొందకముందు ఎలా ఉన్నాడు? భయంకరమైన అహం అనమాట. ఏమని? ఇతను ఒక దైవజనుడి దగ్గరికి వచ్చాడు. ఇతని ఆశ ఏంటి? ఆ దైవజనుడి దగ్గర వచ్చిన తర్వాత ఆ దైవజనుడు వచ్చి తను ముట్టి ప్రార్థన చేసి నీ రోగం పోయిందని చెప్పడం ఇతను ఊహించుకున్నది. కానీ ఇతను ఆ విధంగా అనుకున్నాడు. కానీ ఇతను అహాన్ని విడిచిపెట్టకుండా దైవజనుడి దగ్గరికి వచ్చినప్పుడు చూడండి మా అహం వల్ల మనకు వచ్చే ప్రమాదం ఏంటంటే సామెతల్లో 11 అధ్యాయం 2వ వచనంలో అహం వల్ల మనకు వచ్చేటువంటి నష్టం. సామెతలు 11 అధ్యాయం 2వ వచనంలో అహంకారము వెంబడి అవమానము వచ్చును, వినయము గలవారి యొద్ద జ్ఞానమున్నది. ప్రసంగి 7వ అధ్యాయం 8వ వచనంలో కూడా చూడండి. ప్రసంగి 7వ అధ్యాయం 8వ వచనం. శాంతము గలవారు శ్రేష్ఠులు అంట. చూడండి అయితే వినయం వల్ల వచ్చే ఉపయోగం ఏంటి చూడండి. యెషయా గ్రంథం 50 అధ్యాయం 15వ వచనంలో వినయం గలవారి ప్రాణమును ఆయన ఉజ్జీవింపచేస్తున్నాడని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. అలాగే జెఫన్యా 2వ అధ్యాయం 3వ వచనంలో కూడా జెఫన్యా 2వ అధ్యాయం 3వ వచనంలో చూడండి ఇక్కడ అహంకారాన్ని విడిచిపెట్టి వినయాన్ని ధరించుకున్నప్పుడు మనిషి జీవితంలో ఎంత మార్పు ఉంటుందో ఈ నయమాన్ జీవితాన్ని మనం చూస్తాం. నయమాన్ అహంకారంగా వచ్చాడు. అక్కడికి వచ్చిన తర్వాత చూశాడు తనకున్నటువంటి ధనాన్ని బట్టి కానీ తనకున్నటువంటి అధికారాన్ని బట్టి కానీ తను ఏం చేయాలనుకున్నాడు? తను అనుకున్నది ఒకటి, కానీ ఎప్పుడైతే వినయం కలిగి ఉన్నాడో అక్కడ చూడండి ఇతను అహంకారంతో తిరిగి వెనక్కి వెళ్ళిపోతాడు. వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత తనతో ఉన్నటువంటి ఒక వ్యక్తి సేవకుడు ఏం చేస్తాడంటే, లేదయ్యా మిమ్మల్ని ఎక్కడైనా దానం చేయమంటే మీరు ఏం చేసి ఉండేవాళ్ళు, లేదా పలానా ధనాన్ని తీసుకెళ్ళి వేరే చోటకి ఇమ్మంటే ఏం చేసేవాళ్ళు అని చెప్పేసి జ్ఞానంతో వినయంతో ఏం చేశాడు? తనకి సలహా ఇచ్చాడు. ఒక్క చిన్న సలహా వల్ల మళ్ళీ రెండోసారి తిరిగి వచ్చి సరే దైవజనుడు నాకు చెప్తున్నాడు కదా, దాన్ని బట్టి నేను చేద్దామని ఏం చేశాడంటే వెళ్ళి యోర్దాను నదిలో ఏం చేశాడు? ఎన్నిసార్లు ములిగాడు? 7 సార్లు ములిగాడు. బహుశా అనుకుని ఉండొచ్చు, ఒకసారి ములిగినప్పుడు ఏం స్వస్థత లేదు, రెండోసారి ములిగినప్పుడు కూడా ఏం స్వస్థత లేదు. అలాగా 7 సార్లు ములగాలంటే ఎంత టైం పడుతుంది? చాలా సమయం తీసుకుంటుంది కదా. కానీ 7 సార్లు ములిగినప్పుడు అతను సంపూర్ణమైనటువంటి స్వస్థతను అనుభవించాడు. దాని అర్థం చూడండి, అతను సంపూర్ణమైన స్వస్థత అంటే పసిపిల్లవాడి దేహం అంటాడు. అతనుకున్న దేహం కంటే కూడా ఎలాంటి దేహం వచ్చింది? ఇప్పుడు పసిపిల్ల లాంటి దేహాన్ని వచ్చింది. అందుకనే ఇక్కడ చూడండి ఇతను చివరిగా దేవుని మాట కూడా లోబడ్డాడు. 1 సమూయేలు 15 అధ్యాయం 22 వచనంలో 1 సమూయేలు 15 అధ్యాయం 22 వచనంలో
ఉమ్. చాలండి. రోమిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో కూడా రోమిల్ రాసిన పత్రిక ప్రకటించువారు ఉమ్. పంపబడిన ఎడల రోమిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, ఉమ్. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఉమ్. అయినను నేను చెప్పునదేమనగా, ఉమ్. వారు వినలేదా? ఉమ్. విన్నారు కదా, వారి స్వరము చాలండి. భూలోకమంతటికి వినుట వలన ఏం కలుగుతుందంటే విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం దేన్ని బట్టి కలుగుతుంది? క్రీస్తుని బట్టి కలుగుతుంది. మన లోకంలో చాలా మాటలు వింటాం, వ్యర్థమైన మాటలు కదా. కానీ వ్యర్థమైన మాటలు ఎన్ని విన్నప్పటికీ క్రీస్తుని గురించిన మాట మన జీవితంలో లేకపోతే కనుక ఆ మాటలన్నీ కూడా వ్యర్థమే. మనం అన్నిటికీ లోబడతాం, కానీ యేసుక్రీస్తు యొక్క వాక్యానికి మాత్రం అనేకసార్లు లోబడేవారుగా ఉండం. అన్నీ వింటాం కదండి, వాక్యం చదువుతాం, వాక్యాన్ని అనేకసార్లు చదువుతాం, కానీ వాక్యానికి లోబడం. కానీ నయమాన్ ఏం చేశాడు తెలుసా? తన జీవితంలో అన్నీ చేసుకుంటూనే వాక్యానికి కూడా మాటకు లోబడ్డాడు. చూడండి, తిన అన్నట్లుగానే చెప్పాడు కదా, మా సిరియా దేశంలో నదులు లేవా అని అన్నప్పుడు నేను ఒకటే కాల్కులేట్ చేశాను. సిరియా దేశంలో నదులకి 20 కిలోమీటర్లు 25 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంది. కానీ ఇతను ఇస్రాయేల్ దేశం అక్కడికి వెళ్ళాలనుకోండి, సుమారుగా 250 కిలోమీటర్ల దూరం ఉంది. ఏ దూరమో చెప్పండి? పక్కనకి వెళ్ళి నదుల్లో మొలగడం శ్రేష్టమా? 250 కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్ళడం శ్రేష్టమా? అది ఎంత లోబడేటువంటి స్వభావం ఉండాలి చూడండి. ఇతను ఏం చేశాడంటే లోబడే స్వభావాన్ని కలిగి ఉన్నాడు. అంతేకాదు చివరిగా ఇతడు దేవుడు గొప్పవాడని ఒప్పుకున్నాడు. 2 రాజులు 16వ అధ్యాయం 17వ వచనంలో మాట ఉంటుంది చూడండి. మరియు రాజైన ఆహాజు స్తంభముల అంచులను తీసివేసి వాటి మీదనున్న తొట్టిని తొలగించెను. ఇత్తడి ఎడ్ల మీదనున్న సముద్రమును దింపి రాతి మీద కట్టుట దానిని ఉంచెను. మరియు అతడు అషూరు రాజును బట్టి విశ్రాంతి దినపు ఆచరణ కొరకై మందిరంలో కట్టబడిన మంటపమును 16-17 వచనాలు. ఎలీషా ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు నేనేమియూ తీసుకొనను అని చెప్పెను. నయమాను అతనిని ఎంతో బతిమలాడినను అతడు ఒప్పుకొనకపోయెను. అప్పుడు యెహోవాకు తప్ప దహన బలినైనను మరి ఏ బలినైనను ఇతరమైన దేవతలకు నేనికను అర్పింపను. 2 కంచర గాడిదలు మోయిపాటి మన్ను నీ దాసుడనైన నాకు ఇప్పించకూడదా? నా యజమానుడు మ్రొక్కుటకు రిమ్మోను గుడిలో చొచ్చి నా చేతి మీద ఆనుకొనున్నప్పుడు నేను రిమ్మోను గుడిలో నమస్కారం చేసిన ఎడల రిమ్మోను గుడిలో నేను నమస్కారం చేసిన సంగతిని గూర్చి యెహోవా నీ దాసుడైన నన్ను క్షమించునుగాకని నయమాను చెప్పగా ఎలీషా నెమ్మది కలిగి పొమ్మని అతనికి సెలవిచ్చెను. చూడండి, ఇక్కడ ఇతను గత కాలంలో చేసినటువంటి ఆ యొక్క పూజలు, విగ్రహారాధన గురించి కూడా ఇతను ఏం చేస్తున్నాడు? దాన్ని ప్రస్తావిస్తున్నాడు. మేలు పొందిన తర్వాత, నేను ఎవరి వలన మేలు పొందాను? యెహోవా వలన నేను మేలు పొందాను. కాబట్టి ఆ దైవజనుడితో ఒప్పుకుంటున్నాడు. ఏమని తెలుసా? నేను గత కాలంలో నేను ఏం చేశానంటే రిమ్మోను గుడికి వెళ్ళాను, అక్కడ నేను మొక్కాను కొన్ని మొక్కుబళ్ళు, వాటన్నిటిని కూడా నేను ఏం చేస్తానంటే ఒప్పుకుంటున్నాను. ఇప్పుడు నేను విడిచిపెడుతున్నాను, వాటన్నిటిని ఏం చేస్తున్నాను? విడిచిపెడుతున్నాను అని సాక్షిగా నిలబడుతున్నాడు. మన జీవితంలో కూడా మనం యేసుక్రీస్తుకు సాక్షులుగా బ్రతుకుతున్నామా? దేవుడు మన జీవితాల్లో ఎన్ని మేలు చేసి ఉంటాడు చెప్పండి. ఇప్పటివరకు ఎన్నో ఉపకారాలు చేసి ఉంటాడు. కానీ సాక్ష్యం అంటే నాకు తలపోటు తగ్గింది, లేకపోతే చిన్న చిన్న సాక్ష్యాల గురించి నేను చెప్పట్లేదు. కానీ ఎవరికైనా దేవుడు మన జీవితంలో చేసిన మేలు గురించి చెప్పగలుగుతున్నామా? నా జీవితంలో ఈ యొక్క అంశాన్ని ఎన్నుకోవడానికి కూడా ఒక ప్రధాన కారణం ఉంది. ఏంటంటే నా జీవితంలో కూడా దేవుడు ఆ లెప్రసీ అనేటువంటి చిన్న మచ్చ నా జీవితంలో తీసుకొచ్చాడు. ఎప్పుడంటే నేను 10th క్లాస్ దాటిన తర్వాత. దాన్ని బట్టి నా యొక్క భాగం తినివేయబడడం నేను గమనించాను. తర్వాత హాస్పిటల్కి వెళ్ళడం, అక్కడ కొంతకాలం మందులు వాడడం జరిగింది. అయితే నేను అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే తెలుసా, దేవుడు నా జీవితం మేలుడు ఇప్పటికీ సాక్ష్యం చెప్పకుండా నేను ఎక్కడ ఉండలేను. దానికి కారణం ఏంటంటే దేవుడు మన జీవితంలో చేసిన మేలులను సాక్షులుగా మనం బ్రతకాలి. కాబట్టి
తల వంచుకుని చిన్న ప్రార్థన చేద్దాం. తల వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. స్తోత్రం నాయన. వందనాలు ప్రభువా. వందనాలు తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు.